తెలంగాణ ఉద్యోగ జేఏసీ ఆధ్వర్యంలో గురువారం హైదరాబాద్ కలెక్టరేట్ ముందు భోజన విరామ సమయంలో నల్ల బ్యాడ్జీలు ధరించి నిరసన తెలియజేసి ధర్నాలు చేపట్టారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులపైన జరిగిన దాడిని రాష్ట్ర జేఏసీ తీవ్రంగా పరిగణించి ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా 33 జిల్లాలలో కూడా ఈ భోజన సమయంలో ధర్నాలు చేపడుతున్నాం. దాంట్లో భాగంగానే ఈరోజు రవీందర్ రెడ్డి గారి నాయకత్వంలో CCLAలో ధర్నాలు జరిగినాయి. దాని తర్వాత హైదరాబాద్ కలెక్టర్లో కృష్ణ యాదవ్ గారు, విక్రమ్ గారు, గోల్కొండ సతీష్ గారు, రమణ గారు, మా గౌతమన్న గారు, మదన గారి నాయకత్వంలో, శ్రీకాంత్ గారి నాయకత్వంలో ఇదంతా కూడా జరుగుతూ ఉంది. రాష్ట్ర ప్రభుత్వానికి విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం, ఎవరైతే ఈ దాడికి పాల్పడ్డారో వాళ్ళ మీద పీడీ చట్టాలు పెట్టి వాళ్ళని లోపల తోయాలని కూడా, రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగుల జోలికి ఒకవేళ వస్తే ఖబర్దార్ అని చెప్పి కూడా 50 మంది ఉద్యోగుల పక్షాన్ని నిలబడుతూ ఉన్నాం. ఈరోజు రాష్ట్ర రెవెన్యూ సంఘం, అటు VROల సంఘం, జూనియర్ లెక్చరర్ల సంఘం, తెలంగాణ NGOలు, గెజిటెడ్ అధికారులు, 4వ తరగతి ఉద్యోగులు, మొత్తం ఉద్యోగులు కూడా రాష్ట్రం అంతా కూడా ఖండిస్తూ ఉన్నారు. మరి VROల వ్యవస్థ మళ్ళీ ఒకసారి రాష్ట్రంలో VROల వ్యవస్థ ఉండాలని చెప్పి కూడా ఈరోజు జేఏసీ పక్షాన మరి అగ్రనాయకత్వానికి విజ్ఞప్తి చేసుకోవడం జరిగింది. రాష్ట్ర ముఖ్యమంత్రి గారిని కూడా కోరుతా ఉన్నాం, VRO లేకుండానే ఈ సంఘటనలు అన్నీ కూడా జరిగినాయి. రెవెన్యూ ఉద్యోగులు మరి ముఖ్యంగా అధైర్యపడవద్దు. రవీందర్ రెడ్డి గారి నాయకత్వంలో మీ అందరికీ కూడా, గౌతమ్ గారి, మదన్న గారి నాయకత్వంలో న్యాయం జరుగుతుందని గోల్కొండ సతీష్ గారు, మిగతా రెవెన్యూ సంఘాలు, చంద్రమోహన్ అన్న గారు, మన సీనియర్ పెద్దలు, గెజిటెడ్ అధికారులు, జగదీష్ అన్న గారు, మా రాష్ట్ర జేఏసీ చైర్మన్ కృష్ణ యాదవ్ గారు అందరూ కూడా మీ ఎమ్మడి ఉంటాం. మళ్ళీ ఒకసారి ఇట్లాంటి సంఘటనలు జరగకుండా చూడాలి. థ్యాంక్ యూ వెరీ మచ్. జై తెలంగాణ.